వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి ప్రకటించిన అధినేత కేసీఆర్. అరే నిన్నటి రాక మనకు రాజయ్య గారికి ఇస్తారు అని చెప్పేసి అనుకున్న టికెటు హన్మకొండ జెడ్పీ చైర్మన్ ముఖ్యంగా ఎల్కతుర్తి జెడ్పీటీసీ వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్, వరంగల్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లావాసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నారు. పార్టీకి విధేయుడిగా అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నేతలతో చర్చించి వారి సలహాలు సూచనల మేరకు సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేసి ప్రకటించారు. కడియం కావ్య పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ మరో అభ్యర్థిని ఖరారు చేయాల్సి వచ్చింది. సుధీర్ కుమార్తో పాటు పలువురు పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పేరు చర్చకు వచ్చినప్పటికీ శుక్రవారం వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేసీఆర్ అందరితో చర్చించి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు. ఈయన లాస్ట్ టైం ఎల్కతుర్తి ఎన్నికల్లో జెడ్పీటీసీగా నిలబడ్డప్పుడే ఈయన స్థానికేతరుడు, మన మండలవాసి కాదు, ఈయనకి ఎందుకు ఇచ్చిరు అని చెప్పేసి చెప్పినప్పటికీ జెడ్పీ చైర్మన్ అయ్యేటువంటి అవకాశం కేవలం ఎలుకతుర్తిలో నిలబడుతున్నటువంటి అభ్యర్థికి మాత్రమే ఉంది. కాబట్టి ఈయన అప్పుడు కేసీఆర్తో కేటీఆర్తో మాట్లాడుకొని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ముఖ్యంగా స్థానికంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సతీష్ బాబు అండదండలతో, లక్ష్మీకాంతారావు అండదండలతో ఈయన జెడ్పీ చైర్మన్గా గెలిచిండు. జెడ్పీ చైర్మన్గా గెలిచిన తర్వాత ఏంది, జెడ్పీ చైర్మన్ ఇప్పుడు హన్మకొండ జిల్లాకి జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ కుమార్ గారు ఆయన ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ పక్కన ఆయన కూర్చునేదంటే ఆయన పక్కపంటి ఎమ్మెల్యేలు కూర్చోవాలి. కానీ ఇట్లా కాదు. ఈయన జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎలుకదుర్తిలో కానీ, భీందేరపల్లిలో కానీ, హుజురాబాద్లో కానీ, లేదంటే ఎక్కడ పడితే అక్కడ హన్మకొండ నియోజకవర్గంలో ఎక్కడన్నా కానివ్వండి, అరే సతీష్ బాబు వస్తాను అంటే ఈయన వెయిటింగ్ ఎత్తాడు. ఈయన గంట ముందు పోతాడు. ఒక హోటల్ ఓపెనింగ్ ఫంక్షన్ ఉంది, హోటల్ ఓపెనింగ్ ఫంక్షన్కి ఈయన గంట ముందు పోతాడు. ఆడ నిలబడతాడు బానిసలాగా నిలబడి, సతీష్ బాబు సారత్తానా అని ఆయన పిఏకి ఫోన్ అయితే అంటాడు. ఆయన గంట లేట్ వచ్చినా 2 గంటలు లేట్ వచ్చినా కూడా ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆయన దగ్గర కూర్చొని ఆయన దగ్గర నిలబడి ఈయన జెడ్పీ చైర్మన్ ప్రోటోకాల్ ప్రకారంగా ఈయన పదవి పెద్దదైనప్పటికీ ఈయన పదవిని పక్కకు పెట్టి ఆయన ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి గౌరవం కూడా సుధీర్ కుమార్కు ఈనాడు హన్మకొండ నియోజకవర్గంలో ఇచ్చింది లేదు. ఈయనే జెడ్పీటీసీగా గెలిచినటువంటి ఎలుకతుర్తి నియోజకవర్గంలో అయినా కనీసం ఈయన కనుక గౌరవం ఉంటుందా అంటే ఆ గౌరవం కూడా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఈయన చేసిన అభివృద్ధి ఏంది, జెడ్పీ చైర్మన్గా ఈయన ఎక్కడ పడితే అక్కడ ఆఖరికి వాళ్ళ ఇంటికన్నా ఫంక్షన్ ఉన్నదన్నా కూడా చచ్చిపోతాడు. ఎందుకంటే ఏం పని లేదు, ఈయన చేతిలో పవర్ లేదు, ఈయన చేతిలో ఏం దళిత బంధు కార్యక్రమం అప్పుడు కూడా ఈయనను నమ్ముకొని ఈయన వెనకాల తిరుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కనీసం దళిత బంధు ఇప్పించారంటే ధైర్యం కూడా ఈయనకు లేదు. ఎందుకనంటే ఎమ్మెల్యే దగ్గరికి పోరు, ఎమ్మెల్యే సారి ఏది చెప్తే అది. అరే నీకన్నా ఎమ్మెల్యే పెద్దోడా చిన్నోడా అనే విషయం అడిగితే జెడ్పీ చైర్మన్ తలుచుకుంటే 4 ఎమ్మెల్యేలకు చెప్పచ్చు. ఆయన 4 ఎమ్మెల్యేలు చెప్పేటువంటి అధికారం ఆయన ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి కూడా ఈయన భయపడతాడు. ఈయన సుధీర్ కుమార్ గారు మంచి వ్యక్తి కావచ్చు, ఎవరు జోలి పోకపోతే మంచి వ్యక్తి కావచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే మంచి వ్యక్తులతో కాదు ఇక్కడ పని కావాల్సింది, అభివృద్ధి కావాలి. ఎలుకతుర్తి నియోజకవర్గంలో మొత్తం అభివృద్ధి చేసినా అని చెప్తాడు. ఒక్క అభివృద్ధి చూపించండి జెడ్పీ చైర్మన్గా మీరు చేసిన అభివృద్ధి. ఇప్పటికీ రోడ్లు చక్కగా ఉన్నాయి. అసలు ఎలుకతుర్తిలో మీరు తీసుకొచ్చిన కొత్త అంశాలు ఏమైనా ఉండేంటే ఒకటి చెప్పండి. కనీసం ఆడ ఉన్నటువంటి పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 20 పడకలో 50 పడకలో ఆసుపత్రిగా మార్చేటువంటి ధైర్యం చేసిరా? దానికోసం ఏమైనా ప్రయత్నం చేసిరా? బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే మొత్తం బస్టాండ్ ఏదో ఒక రకంగా మంచిగా అయిన తర్వాత కనీసం క్యాంటీన్లను కాపాడేటువంటి ప్రయత్నం చేసిరా? ఆ బస్టాండ్లలో కనీసం బస్సులు పోయేస్తూ ఉన్నప్పుడు ఆ రోడ్లు మంచిగా ఉన్నాయా? ఈరోజు వర్షం వచ్చేదంటే బస్టాండ్ మొత్తం నిండిపోతుంది నీళ్ళతో. ఏం చేశారు? ఆ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఏం చేశారు? మీరు నాయకత్వంలో ఉన్నప్పుడే మీ సతీష్ బాబు గారు మీరు కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్య అతిథిగా పిలిపించుకొని ఓపెనింగ్ చేసినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కనీసం ఆ కాంప్లెక్స్ కట్టేటువంటి ప్రయత్నం చేసిరా? ఆ ప్లేస్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసిరా? దాని చుట్టూ ఫెన్సింగ్ చేయించడానికి అంబేద్కర్ సంఘం వాళ్ళు తిరిగితే కనీసం వాళ్ళకి మీరు ఆర్థిక సహాయం చేసిరా? ఎలుకదుర్తిలో ఏం చేశారు? పోలీస్ స్టేషన్ మొత్తం కూలిపోవడానికి రెడీగా ఉంది ఎలుకదుర్తి పోలీస్ స్టేషన్. ఆ ఎలుకదుర్తి పోలీస్ స్టేషన్ మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఏమైనా ప్రయత్నం చేసిరా? కొత్తది కట్టడం కోసం ఏమైనా ప్రయత్నం చేసిరా? గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఎలుకదుర్తిలో ఎట్లా ఉంది?
మీరు జడ్పీ చైర్మన్గా బాధ్యతలు ఉన్నటువంటి మీ ఎలుకతుర్తి మండలంలో మీరు ఏ గ్రామంలో ఏ అభివృద్ధి చేసిరో చెప్పిన తర్వాత మీరు వరంగల్ ఎంపీగా అంటే ఈరోజు ఎంపీగా మీరు నామినేషన్ ఎత్తారు కాదు, కానీ వచ్చి మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. నా దగ్గర నిధులు అంటే జడ్పీ చైర్మన్ దగ్గర ఏం నిధులు ఉంటే ఆ నిధులతో ఏం చేయొచ్చని అందరికీ తెలుసు. ఏం చేసిరు? కేవలం మీరు ఒక బొమ్మలాగా నిలబడ్డారు. రేపటి రోజున మీరు కేసీఆర్ కాలంలో కేసీఆర్ ఏంటిది ఫామ్ హౌస్లో ఒకవేళ మీరు ఎంపీగా గెలిచినా కూడా మళ్ళీ 5 ఏళ్ల పాటు మీరు బొమ్మలాగా ఉంటామంటే మా నియోజకవర్గ ప్రజలందరూ చూసుకుంటూ కూర్చోవాలంటే మాతో కాదు. కాబట్టి తప్పకుండా సుధీర్ కుమార్ గారి సభ్యత్వాన్ని ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఆయన ఎంత పని చేసేటువంటి అధికారం ఉన్నప్పటికీ ఈ దొరల దగ్గర ఉన్న రోజులు ఆయన బానిసంగా బతకాల్సిన పరిస్థితి. కాబట్టి మరి సుధీర్ కుమార్ గారికి ఓటు వేసే ముందు కూడా మీరు కూడా ఆలోచించండి. సుధీర్ కుమార్ లాంటి వాళ్ళను మాట్లాడించడం ప్రయత్నం. ఈరోజు రాజయ్యకి ఇస్తా అన్నటువంటి సీటు రాజయ్యకి ఎందుకు ఇవ్వలేదు అంటే రాజయ్యకు ఎన్నిసార్లు అవమానం జరిగిందో రేపటి రోజున సుధీర్ కుమార్కి అన్నిసార్లు అవమానం జరుగుతుంది. రాజయ్య మినిస్టర్గా ఉండేదంటే ఆ మినిస్టర్ పదవి నుండి పక్క పెడతారు. రాజయ్యకు టికెట్ ఇవ్వకుండా ఆమె మీద ఒక సర్పంచ్తో గొడవలు పెట్టించి ఆయనకు శత్రుత్వం తయారు చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కడియం శ్రీ గారికి ఆయనకు పదవి ఇస్తారు, ఆయనకు టికెట్ ఇస్తారు, ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడు, ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఇస్తారు. ఆయన కూతురి మీ పార్టీ పనికిరాదు రాబాయి, మీరు అందరూ అంత స్కామ్లలో ఉన్నారు, మీరు దొంగలు ఉన్నారు, లంగలు ఉన్నారు అని చెప్పేసి ఆమె రాజీనామా చేసి ఇచ్చిన టికెట్ నాకు అవసరం లేదని చెప్పేసి కేసీఆర్ మోహన్ కొట్టేస్తే అది ఈరోజు రాజయ్యకి ఇవ్వకుండా రాజయ్యకి ఇస్తారని చెప్పేసి వార్తలు వినబడుతున్నా కూడా రాజయ్యకి ఇవ్వకుండా సుధీర్ కుమార్కి ఎందుకు ఇచ్చారంటే రేపు రోజున సుధీర్ కుమార్ పరిస్థితి గెలిస్తే కూడా గింతే. ఈరోజు రాజయ్య పరిస్థితి ఏందో చూసిన వాళ్ళు అందరూ కూడా సుధీర్ కుమార్ పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులను ప్రకటిస్తున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఏ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి, ఎంత మేర ప్రకటిస్తున్నాయి, వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏంది, ఏ పార్టీ ఎంత గౌరవం ఇస్తుందో కూడా చూడాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరి మీద ఉంది. సుధీర్ కుమార్ గారు రానున్న రోజుల్లో వరంగల్ ఎంపీ గెలిచిన తర్వాత తప్పకుండా ఆయన ఇప్పటికైనా ఆ నాయకుల్ని ఈ నాయకుల్ని నమ్ముకొని పనిచేయడం కాకుండా వీలైనంత వరకు ఎక్కువ శాతం వ్యక్తిగతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. మీరు మళ్ళా మా స్థానిక నాయకులు ఈయన లీడరు ఆయన లీడరు, ఆయనది లేకుండా మన పని ఎత్తే ఏమవుతుంది, ఈయనది లేకుండా పని ఎత్తే ఏమవుతుందో అని చెప్పేసి ఆలోచిస్తే మాత్రం ఇబ్బంది పడతాం.